అండి ఇవాళ మన స్పెషల్ వీడియో ఎండు చేప టమాటా పులుసు అండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇది. ఎండు చేప టమాటా పులుసు ఏ విధంగా చేసుకోవాలో చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో చేసే విధంగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి. దీనికోసం ముందుగా నేను చేపల్ని శుభ్రంగా చేసుకొని ఇవ్వండి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, చేపలు తీసుకున్నానండి. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, వాష్ చేసుకున్న చేపలను వేసుకొని ఈవెన్గా 2 వైపులా కుక్ అయ్యే విధంగా ముందు చేపల్ని వేయించుకోవాలండి. ఈ ఉప్పు చేప టమోటా చాలా బాగుంటుందండి. ఇవి ఉప్పు చేపలు నేను తీసుకున్నవి. డ్రై ఫిష్ అంటారు, ఉప్పు చేపలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ చేపలను ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. గిన్నెలోకి తీసుకొని ఈ చేపలు వేయించుకున్న ఆయిల్లోనే కర్రీ మొత్తం చేసుకోవచ్చండి. సపరేట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేను ఇక్కడ 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజువి. ఒక 1/4 కేజీ టమోటాలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అందులోకి కొంచెం ఉప్పు, టేస్ట్కి తగినంత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా ఈ ఉప్పు పసుపు ఈ ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలిపేసుకోండి బాగా. తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడే ఈ చేపల కూర చాలా బాగుంటుందండి. టమోటాలు, ఎండు చేపలు, దీని టేస్టే సూపర్గా ఉంటుంది. ఇది రుచి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే టమోటాలు బాగా కుక్ అయిపోయి కనిపిస్తాయి. బాగా ఇలా దగ్గర పడుతుంది కుక్ అయిపోయి టమోటాలు బాగా. అందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను, అది పులుసు తీసుకున్నాను. కొంచెం పులుసు యాడ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళు ఎంత పులుపు తింటారో మనకు ఐడియా ఉంటుంది కదా, ఆ పులుపుని బట్టి వేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని నేను ఇక్కడ ఎగ్స్ తీసుకున్నానండి, 2 బాగుంటుందని. మీరు కావాలంటే వేసుకోండి ఎగ్స్, లేదంటే స్కిప్ చేసేయండి. ఎగ్స్ కలా ఘాట్లు పెట్టుకొని ముందుగా ఉడికించి పెట్టుకొని ఘాట్లు పెట్టేసుకుంటే ఈ పులుసు ఆ ఎగ్స్ లోపలికి వెళ్ళేసి మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకొని కర్రీ మొత్తం ఇలా కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత కర్రీ సూపర్గా ఉంటుంది. చూపిస్తాను, చూసారా కర్రీ ఎలా ఉడికిపోతుందో. కర్రీ రెడీ అయిపోయిందండి. మనకు కావాల్సినంత పులుసు వరకు. చూసారా, ఉప్పు చేప నేను బాగా లావుగా ఉండే కండగల్ల చేపలు తీసుకున్నానండి. ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్, ఈ ఉప్పు చేప ఇవి ఎంత తినాలనిపిస్తూ ఉంటుందండి. చేసుకోవటం రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో చేసుకునే విధంగా చూపించాను. చేసుకొని ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా కర్రీ రెడీ అయిపోయిందండి, నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు చేప టమోటా కాంబినేషను ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉండే ఉప్పు చేప టమోటా ఎవరైనా ఇష్టపడతారు. డ్రై ఫిష్ లవర్స్ ఈ కాంబినేషన్ ఎంతోమందికి ఇష్టంగా ఉంటుంది. అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో చేసుకునే ఉప్పు చేప టమోటా చాలా టేస్టీగా ఉండే ఉప్పు చేప టమోటాని మీరు కూడా ట్రై చేయండి. ఎండు చేపలు ఎన్నో పోషక విలువలు ఉన్నాయంటారు. చాలా పోషక విలువలు ఉంటాయండి ఎండు చేపలో. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. థ్యాంక్ యూ.